విషయాలు దేవుని సత్యం అడగాలి. మరి చాలా మంది అడగ భయపడతారు. నీకే అక్రమం లేవు, ఏ సమస్యలు లేవు, వాటిని మనం అడగాలి. ఉద్యోగం ఏం కలిగింది? మరణకరణ రోగం కలిగింది. ఉద్యోగం చేసి దేవుని సత్యానికి వెళ్ళి, ప్రభువా నాకున్నటువంటి వ్యాధి నువ్వు స్వస్థపరచు ప్రభువా. ప్రార్థన చెప్పాడు కదా, నువ్వు చనిపోతావయ్యా, ఇల్లు చక్కబెట్టుకున్నాడు. వెంటనే చూడు, నేను ఎలా నీతిగా న్యాయంగా యథార్థంగా బతికేది తెలుసు ప్రభువా, నాకున్నటువంటి ఆయుష్ను పొడిగింపు చేయి ప్రభు అని అడిగాడు. ప్రభు చేసిన ఆయుష్ను రోగాన్ని స్వస్థపరిచి ఆయుష్ను పొడిగింపు చేశాడు. తెలుస్తుంది కాదు. చాలా మంది ప్రభు సత్యంలో అడగలేకపోతున్నారు. ఇతరుల మీద ఆధారపడటం నేర్చుకుంటున్నారు. ఎప్పుడు కూడా ప్రార్థన విషయంలో ఇతరుల మీద ఆధారపడకండి. ఫస్ట్ నీకు నువ్వు దేవుని సత్యంలో ప్రభుత్వం మాట్లాడుతూ మనం నేర్చుకోవాలి.